హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చి బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అండ్ ఫైనల్స్లో ఎలా వాళ్ళు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి, ప్రజెంటేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, పేపర్ ప్రజెంటేషన్. సో ఈ వీడియో మేము ఫైనల్స్లో రాసేది మీరు ఎలా చెప్పగలరు, అది ఫుల్లీ మో నాలెడ్జ్ కదా, మేము ఎలా రాస్తాము అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. బట్ ఏంటంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే అండ్ ఒక పద్ధతి అనేది తెలుసుకుంటే, సో ప్రజెంటేషన్ ఇలాగిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అండ్ ముందుగానే మీరు ప్రిపేర్ అవుతారనమాట. సో ఇంకా 3 to 4 months అలాగా ఉండొచ్చు బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్. సో అనాటమీ అండ్ ఫిజియాలజీ మీరు ఏ విధంగా రాస్తే ప్రజెంటేషన్ ఎలా ఉంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సో అనాటమీ ఫిజియాలజీ మీరు చదివేటప్పుడు ఖచ్చితంగా డ్రాయింగ్స్ అనేది మీరు నేర్చుకొని పెట్టుకోవాలి. సో ఫస్ట్ నుంచి అందరు చెప్పేది ఇదే, ప్రతి సిస్టంలో డయాగ్రామ్స్ అనేది కంపల్సరీ వస్తాయి. సో డయాగ్రామ్స్ మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసి ఫైనల్స్లో మీరు నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను, వితౌట్ అరేజర్ వేయడానికి ట్రై చేయండి అండ్ ఎరేజర్ తక్కువగా వాడండి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ మనకు మెయిన్ ముఖ్యం కదా ఇక్కడ ఫైనల్స్లో. సో అందుకోసం అనమాట. సో డయాగ్రామ్స్ విత్ పార్ట్స్ ప్రతి సిస్టంలో ఉంటాయి, అంతా నేర్చుకున్నారు, అంతా సో అన్నీ నేర్చుకోవాలి. సో ముందుగానే చెప్పాను ఇది ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో వినే వాళ్ళకి అండ్ ఎవరైతే ఇంకా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తారో సో వాళ్ళకే తెలుసు ఈ వీడియో అనేది ఎంత ఇంపార్టెంటో. సో మీరు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ దీని నుంచి మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్స్ వెళ్ళడానికి మనకి ముఖ్యంగా ఏం అవసరం, సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే అనవసరమైనవి తీసుకెళ్తారు అండ్ అవసరమైనవి మర్చిపోతారు. సో అదొక్కసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడు ఒక బ్లూ పెన్తోనే మీరు ఖచ్చితంగా రాయండి, మొత్తం మ్యాటర్ థియరీ అంతా సరే బ్లూ పెన్తో రాయండి. అండ్ మీరు ఏదైతే పెన్సిల్స్ ఎత్తుకొని వెళ్తారో సో అంటే కలర్ పెన్సిల్స్, సో మనం ఏమంటే హెడ్డింగ్స్ని వాటిని హైలైట్ చేసి రాస్తే బాగుంటుంది. మన స్కూల్ లైఫ్లో అంతా ఏంటంటే జస్ట్ అండర్లైన్ చేస్తాము, ఏదో డిజైన్స్ వేసి దాన్ని అండర్లైన్ చేస్తాము, సో అలా ఉంటుంది కదా. బట్ ఇక్కడ బిఎస్ఎంఎల్టీలో ఏదైనా డిగ్రీలో కొంచెం హై లెవెల్ వచ్చినాక మన ఆన్సర్ షీట్ ఎలా ఉండాలంటే కలర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. విత్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలా, ఓవర్ రైటింగ్ ఉండకూడదు. సో అవి కూడా చూసుకోండి. సో మనకేం మెటీరియల్స్ కావాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డయాగ్రామ్స్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా పెన్సిల్స్ అనేవి 2-3 పెట్టుకొని వెళ్ళండి. షార్ప్ చేసి ఫైన్గా షార్ప్ చేసి అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ అనేది అస్సలు చేయొద్దు. ముఖ్యమైన వాటికే మీరు టైం అనేది ఎగ్జామ్లో మీరు రాసేటప్పుడు తీసుకోవాలన్నమాట. అంతకుమించి ఏ విషయంలో కూడా మనం టైం వేస్ట్ అనేది చేయకూడదు. టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డయాగ్రామ్స్ వేస్తాము అండ్ థియరిటికల్ యొక్క ప్రజెంటేషన్ చాలా చాలా ఉంటుంది. బిగ్ క్వశ్చన్స్కి మనం మినిమం 2.5 పేజ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట, అండ్ డయాగ్రామ్కి 1. సో అందుకు చాలా చాలా టైం అయితే తీసుకుంటాము. నెక్స్ట్ పెన్సిల్స్ అనేది 2-3 షార్ప్ చేసి తీసుకెళ్ళండి, అరేజర్ తీసుకెళ్ళండి, షార్ప్నర్ తీసుకెళ్ళండి, బ్లూ పెన్తోనే రాయండి. సో ఆన్సర్ షీట్ ఇచ్చిన వెంటనే మీ పేరు, సో మీ యొక్క నెంబర్ అంటే బార్ కోడింగ్ నెంబర్, సో అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలప్ చేసేసిన తర్వాత వెంటనే మీరు ఏం చేయాలంటే మార్జిన్స్ వేసుకోవాలన్నమాట. ఓకే, 4 బార్డర్స్లో మార్జిన్స్ అనేది వేసుకోవాలి. సో పేపర్లో 4 సైడ్స్ మీరు స్కేల్తో వేసేసుకొని మధ్యలో మీ మ్యాటర్ అనేది ఉండాలన్నమాట. సో అది కొంచెం లుక్ అనేది బాగుంటుంది. కొంచెం పేపర్ ప్రెజెంటేషన్ కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. సో అందుకు మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, నీట్గా రాస్తున్నాం, ప్రజెంటేషన్ బాగా ఇస్తున్నామని మీకు కూడా అనిపిస్తుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత బార్ కోడింగ్ మీరు మార్జిన్స్ వేసేసుకున్న తర్వాత మీరు ఇంకా గ్లిట్టర్స్ కానీ లేకపోతే స్టిక్ పెన్స్ కానీ అవి తీసుకెళ్ళండి. స్కెచెస్ మాత్రం వాడకూడదు. స్కెచెస్లో ఏంటంటే మనము ముందు డయాగ్రామ్ వేసినప్పుడు లేకపోతే అండర్లైన్ చేసినప్పుడు అది ఆపోజిట్ సైడ్ పడే అవకాశాలు ఉన్నాయి. సో స్టిక్ పెన్తో కూడా అద్దెవి పెట్టి రాయొద్దు, పైన మాత్రమే అండర్లైన్కి మాత్రమే ఈ యొక్క స్టిక్ పెన్స్ వాడండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి గ్లిట్టర్స్ వాడండి. సో గ్లిట్టర్స్లో నాకు తెలిసి
మీరు రెడ్ కలర్ వాడకూడదు అండ్ గ్రీన్ కలర్ వాడకూడదు. సో మీరు పింక్ లేకపోతే బ్లాక్ గ్లిట్టర్ లేకపోతే స్కై బ్లూ, సో ఇలాంటివి పర్పుల్ ఇలాంటివి మీరు వాడితే బాగుంటుంది, మంచి లుక్ ఉంటుంది. సో అలానే మీరు ఏమనుకుంటారంటే మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్వశ్చన్ మీకు హార్ట్ గురించి అడిగినారు అనుకోండి, సో ఖచ్చితంగా హార్ట్ డయాగ్రామ్, అది బిగ్ క్వశ్చన్ అనుకోండి, హార్ట్ డయాగ్రామ్ 1 పేజ్లో వేసేయాలి. సో ఇది మీరు ఆన్సర్ షీట్ అనుకుంటే, సో ఇది ఓకే. సో ఇది మీరు ఆన్సర్ షీట్ అనుకుంటే ఇలా ఇస్తే, ఇంకా పెద్దగా అనుకోండి, సో ఇలా అనుకుంటే, సో ఇక్కడ మీరు ఫస్ట్ పేజ్లో బార్ కోడింగ్ ఉంటుంది, ఇక్కడ 4 సైడ్స్ మీరు ఏంటంటే మార్జిన్ వేసుకుంటారు. సో దాని తర్వాత ఇక్కడ బిగ్ క్వశ్చన్కి ఏదైతే ఉందో, ఇప్పుడు హార్ట్ బిగ్ క్వశ్చన్ అన్నాను కదా, సో దానికి పెద్ద హార్ట్ అనేది ఇక్కడ ఫుల్గా వితౌట్ ఎనీ మ్యాటర్ ఒక పేజ్లో అంత హార్ట్ విత్ పార్ట్స్ వేసేసేయాలన్నమాట. సో ఇంకా మీరు పార్ట్స్ని కొంచెం హైలైట్ చేసి రాస్తే బాగుంటుంది అనమాట. సో ఇంకొకటి నెక్స్ట్ బిగ్ క్వశ్చన్కి నెక్స్ట్ పేజ్ తిప్పుతారు. సో ఇటుపక్క, సో ఈ పక్క 2 సైడ్స్ మనం మ్యాటర్ కవర్ చేయాలి బిగ్ క్వశ్చన్కి. అండ్ ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ పేజ్లో కూడా మీరు మ్యాటర్ రాయాలి. సో ఒక బిగ్ క్వశ్చన్కి ఇంత మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా మీరు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా బిగ్ క్వశ్చన్స్కి అంత మ్యాటర్ ఖచ్చితంగా ఉంది కదా, లేకుండా పోలేదు. సో అందుకు మనం ఎంతవరకు రాస్తే బాగుంటుంది అని తెలియజెప్పడానికి అండ్ టైం మేనేజ్మెంట్కి మీకు ఇది చెప్తున్నాను అనమాట. సో ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అండ్ తక్కువ మాత్రం రాయొద్దండి. ఎక్కువైతే మీరు రాయండి, ఫాస్ట్ హ్యాండ్ రైటింగ్ ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువగా రాయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే డయాగ్రామ్స్ ఫస్ట్లోనే ఇచ్చిన వెంటనే డయాగ్రామ్స్ అనేది రాసుకుంటూ స్లోగా వెళ్తారు. సో అట్లా చేయొద్దండి. ఎప్పుడైతే బిగ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి కదా, సో 2 బిగ్ క్వశ్చన్స్ రాసేసిన తర్వాత వాటికి తగ్గ డయాగ్రామ్స్కి ప్లేస్ వదిలేయండి. సో 2 బిగ్ క్వశ్చన్స్ రాసేసిన తర్వాత మళ్ళీ డయాగ్రామ్స్ మొదలు పెట్టండి. దాని తర్వాత 5 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చి అండ్ హైలైటర్స్, ఒకవేళ మీరు యూజ్ చేసేటట్లయితే హైలైటర్స్ యూజ్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఇప్పుడు 10th క్వశ్చన్ ఆన్సర్ మీరు రాస్తున్నారు అనుకోండి, 10th క్వశ్చన్కి క్వశ్చన్ ఏముందంటే ఫంక్షన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అని ఉంది అనుకోండి, వెదర్ ఇట్ ఈజ్ అనాటమీ ఆర్ ఫిజియాలజీ ఏదో ఒక దాంట్లో ఫంక్షన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అని 10th క్వశ్చన్ ఉంది. మనం జనరల్గా ఏం చేస్తాం, 10th క్వశ్చన్ ఆన్సర్ అని జస్ట్ రాసేస్తాం, పాయింట్ వైజ్ రాసేస్తాం. సో అలా కాకుండా ఫంక్షన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అని హెడ్డింగ్ పెట్టాలన్నమాట. ప్రతి ఒక్క క్వశ్చన్కి హెడ్డింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, బాగుంటుంది ఇంప్రెషన్ అనేది. ఓకే, కరెక్షన్ చేసే వాళ్ళకి దీని గురించి రాస్తున్నారు అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు వెంటనే డైరెక్ట్గా అలానే 10th క్వశ్చన్ ఆన్సర్ అని రాసుకుంటూ పోతే వాళ్ళు 10th క్వశ్చన్ ఏంది క్వశ్చన్ అని ఒకసారి చూసుకుంటారు, ఎప్పుడో ఒకసారి కరెక్షన్ చేసే వాళ్ళకి డౌట్ వస్తుంది. సో మీరు ముందుగానే ఈ యొక్క హెడ్డింగ్ అనేది పెడితే బాగుంటుంది. ఇప్పుడు హార్ట్ గురించి రాసేటప్పుడు కూడా హార్ట్ పైన మెయిన్ హెడ్డింగ్ హార్ట్ అని పెట్టి దాన్ని హైలైటర్తో లేకపోతే గ్లిట్టర్తో, సో మోర్ డిజైన్స్ వెయ్యొద్దండి, ఓవర్గా తెలుస్తుంది. అండ్ మెయిన్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ ఒక్కొక్క కలర్ వేస్తా వెళ్ళండి. అంటే ఏంటి, ఇప్పుడు హార్ట్ అనుకోండి, హార్ట్కి ఒక హెడ్డింగ్కి మీరు ఒక కలర్ యూస్ చేయండి. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అని ఉంది, అది హెడ్డింగ్ పెడతారు, దానికి సేమ్ కలర్, హెడ్డింగ్స్కి అన్నిటికీ సేమ్ కలర్ అండ్ సైడ్ హెడ్డింగ్స్కి అన్నిటికీ సేమ్ కలర్. సో ఆ విధంగా యూస్ చేస్తే మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. అండ్ మీరు పార్ట్స్ రాసేటప్పుడు అంటే డయాగ్రామ్కి పార్ట్స్ వేసేటప్పుడు ఈ పార్ట్స్కి కొంచెం ఒక 3 కలర్స్ మీరు గ్లిటర్స్ వాడినట్లయితే ఆ 3 కలర్స్ ఆల్టర్నేట్గా యూస్ చేసి రాయండి, అప్పుడు డయాగ్రామ్ కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ స్కేల్ తీసుకెళ్ళండి, స్కేల్ మీకు మార్జిన్స్ వేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ రైటింగ్ ఉండకూడదు, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. సో పదే చెప్తున్నాను. సో మీరేంటంటే ఇంకొకటి ఈ యొక్క మ్యాటర్ ఏదైతే క్వశ్చన్ రాస్తున్నారో అది పారాగ్రాఫ్ వైజ్ రాయకుండా పాయింట్ వైజ్ రాయండి, చాలా నీట్గా ఉంటుంది, ఎక్కువగా స్పేస్ కూడా మనకి నిండుకుంటుంది అనమాట. సో అలాగని నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఇది డయాగ్రాము, సో ఇది నెక్స్ట్ పేజ్, ఇది నెక్స్ట్ పేజ్ అండ్ నెక్స్ట్ పేజ్. సో ఇలా మిమ్మల్ని క్వశ్చన్ థియరీ రాయమన్నాను కదా, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క పేజ్లో 20 లైన్స్ వచ్చే వరకన్నా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 20 లైన్స్, ఇక్కడ 20 లైన్స్, ఇక్కడ 20 లైన్స్. సో అలా రాస్తేనే మంచిగా ఉంటుంది, అంత బిగ్ మ్యాటర్ అనేది పడుతుంది అనమాట కరెక్షన్కి. సో అంత మార్క్స్ యొక్క మ్యాటర్ అంతా సరిపోతుంది అనమాట.
సో ఇప్పుడు ఏం చేస్తారు, సో అంత రాయాల్సి ఉంటుంది. మళ్ళీ పాయింట్ వైజ్ రాయండి, పారాగ్రాఫ్ వైజ్ రాయొద్దు. 3 మార్క్స్ అయితే పాయింట్ వైజ్ రాయకుండా పారాగ్రాఫ్ వైజ్ 3 మార్క్స్కి రాయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ 3 మార్క్స్కి పార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అని అడిగితే డెఫినెట్గా మీరైతే పాయింట్ వైజ్ రాస్తారు. అలాంటివైతే అట్లా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు చూసినా టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది అలానే మనం రాయకుండా మీ యొక్క ఓన్ ప్రెజెంటేషన్, మీ యొక్క ఓన్ వర్డ్స్ రాస్తే కూడా బాగుంటుందన్నమాట. అంటే ఆడెట్లుందో ఇప్పుడు సపోజ్ ఎవరైనా బట్టి పట్టి చదివింటే ఏదైనా పారాగ్రాఫ్ని సేమ్ టెక్స్ట్ బుక్లో ఏదైనా ఒక వర్డ్ ఒక చోట గుర్తు రాకపోతే ఆ వర్డ్ని మిస్ చేసేసి కంటిన్యూషన్ చేస్తారు. సో టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఏదో వర్డ్ ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. సో అలా చేయకుండా, అక్కడ ఏమీ ఫిలప్ చేయకుండా అలా వదిలేయకుండా మీ ఓన్ వర్డ్స్తో మీరు ఎలాగైతే ఆ పారాగ్రాఫ్ని ఆ యొక్క సెంటెన్స్ని నింపగలరో అది చూసుకోండి. నెక్స్ట్ ప్రతి బిగ్ క్వశ్చన్కి డయాగ్రామ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. అందుకే బిగ్ క్వశ్చన్స్ ఏమి, డయాగ్రామ్స్ ఏమి అనేది నేను ఇప్పుడు వీడియోలో లాస్ట్లో చెప్తాను, ఏ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అనేది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫిజియాలజీలో, సో అనాటమీ వైజ్ మనం ఏమనుకున్నాం, డయాగ్రామ్స్ వేయాలా అనుకున్నాం. ఫిజియాలజీ వైజ్ ఏమంటే ఫ్లో చార్ట్స్ ఉంటాయి, టేబులర్ కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో మనం ఇంట్రెన్సిక్ పాత్వే అండ్ ఎక్స్ట్రెన్సిక్ పాత్వే అని చూసినాం. సో దానికి ఏంటి ఫ్లో చార్ట్ అనేది ఉంది కదా, ఆ ఫ్లో చార్ట్ వేసేసి దానికి సంబంధించిన కొంచెం మ్యాటర్ మాత్రం రాస్తే ఆ ఫ్లో చార్ట్లోనే మనకి నీట్గా అర్థమైపోతుంది అనమాట వాట్ ఈస్ ద పాత్వే అని. సో అప్పుడు అక్కడ మ్యాటర్ అంతగా రాయాల్సిన అంత అవసరం పట్టదనమాట ఫిజియాలజీలో. సో ఇట్లా ఫ్లో చార్ట్స్లోనే అప్పుడు టైం సేవింగ్ కూడా అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ టేబులర్ కాలమ్స్లో రాయడం. నెక్స్ట్ ఇంకా ఒకవేళ డిఫరెన్స్ దేని గురించి అయినా అడిగితే ఇటు ఇటు వేస్తాం కదా, రాస్తాం మధ్యలో లైన్, సో అట్లా డిఫరెన్స్ చూపించడం. నెక్స్ట్ ఏదైనా దేని గురించి అయినా కాంపోజిషన్ అడిగినప్పుడు సో కాంపోజిషన్ వైజ్ మనం టెక్స్ట్ బుక్లో ఎలా చూస్తాం, సో అలా రాస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫిజియాలజీలో కూడా పాయింట్ వైజ్ రాస్తే మంచిగా ఉంటుంది అండ్ ఎక్కువ మ్యాటర్ ఆక్యుపై చేస్తుంది అనమాట. అండ్ కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు పాయింట్ రాసేటప్పుడు ఒక చిన్న డాష్ కానీ లేకపోతే స్టార్ మార్క్ కానీ లేకపోతే ఒక బిగ్ డాట్ కానీ ఇస్తే చాలా బాగుంటుంది. పాయింట్ వైజ్ అలా చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఒకవేళ ప్రతి దానికి డయాగ్రామ్ అనేది వేయకుండా ఈ దేనికైతే అవసరమో దానికి మాత్రం డయాగ్రామ్స్ వేయండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక అనాటమీలో ఏ డయాగ్రామ్స్ అయితే ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. సో ఎపిథీలియల్ టిష్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. అది క్యూబాయిడల్ ఎపిథీలియం, కాలమ్నార్ ఎపిథీలియం, సీలియేటెడ్ ఎపిథీలియం, ట్రాన్సిషనల్ ఎపిథీలియం, స్క్వామస్ ఎపిథీలియం, సో అన్నీ కూడా సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, నాన్ సీలియేటెడ్ స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియం ఎలా ఉంటుంది. సో ఈ ఎపిథీలియమ్స్ అన్ని డయాగ్రామ్స్ ఒకసారి చూసుకోండి. అండ్ థైరాయిడ్ గ్లాండ్ అండ్ పార్ట్స్ ఒకసారి చూసుకోండి. లివర్ అండ్ పార్ట్స్ చూసుకోండి. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ విత్ పార్ట్స్ నేర్చుకోండి. రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ లంగ్స్ నేర్చుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ అండ్ స్టమక్. హార్ట్ గురించి అడిగినప్పుడు త్రీ డయాగ్రామ్స్ అనేది వస్తుంది. ఒకటి ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ హార్ట్ గురించి చెప్పచ్చు. ఇంటీరియర్ ఆఫ్ ద హార్ట్ అంటే ఛాంబర్స్ గురించి చెప్పేటప్పుడు ఈ హార్ట్ వేయాలి. నెక్స్ట్ కొరనరీ సర్క్యులేషన్ అంటే ఆర్టరీస్ గురించి చెప్పేటప్పుడు ఆర్టరీస్ యొక్క డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది హార్ట్ పైన. నెక్స్ట్ ఎండోక్రైన్ గ్లాండ్స్లో పిట్యూటరీ గ్లాండ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ యాజ్ యూజువల్ ఇదంతా 5 మార్క్స్కి వస్తుంది. ఒకవేళ ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి స్పెసిఫిక్గా ఒక్కొక్క గ్లాండ్ గురించి అడగాలంటే 5 మార్క్స్కి అడగచ్చు. అది రఫ్ డయాగ్రామ్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ కార్డియాక్ మజిల్. సో మజిల్స్లో ప్రతి మజిల్ ఇంపార్టెంటే. స్మూత్ మజిల్, స్కెల్టల్ మజిల్, కార్డియాక్ మజిల్, ఈ 3 కూడా నేర్చుకొని పెట్టుకోండి. నెక్స్ట్ బ్రాంకో పల్మనరీ సెగ్మెంట్స్లో మనం లంగ్స్లో ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి సో అది నేర్చుకోండి. సో ఆ సెగ్మెంట్స్ని మనం కలర్ఫుల్గా చూపించడానికి ఆ కలర్స్ యూజ్ చేయండి. నెక్స్ట్ కార్టిలేజెస్లో 3 కార్టిలేజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. హైలిన్ కార్టిలేజ్, ఫైబ్రోస్ కార్టిలేజ్ అండ్ ఎలాస్టిక్ కార్టిలేజ్ కూడా ఇంపార్టెంట్. అండ్ లింఫ్ నోడ్ హిస్టాలజీ టాపిక్స్లో మీకు లింఫ్ నోడ్ గురించి అడగచ్చు, లివర్ గురించి అడగచ్చు, కాంపాక్ట్ బోన్ అండ్ థైమస్ అండ్ మజిల్స్, 3 మజిల్స్ యొక్క డయాగ్రామ్స్ నేర్చుకోండి. పారానైజల్ ఎయిర్ సైనసెస్ అంటే జస్ట్ ఒక మీరు ఫేస్ డయాగ్రామ్ వేసి దాంట్లో సైనసెస్ అనేది రౌండ్ ఆఫ్ చేసి చూపించేస్తారు. సో అది నేర్చుకోండి. నెక్స్ట్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాంపాక్ట్ బోన్ అని 3 మార్క్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు డయాగ్రామ్ వేయాలి.
అది పారాగ్రాఫ్గా రాసే అవకాశాలు లేవు. నెక్స్ట్ పిట్యూటరీ యొక్క డయాగ్రామ్ అయితే మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్గా పిట్యూటరీ గ్లాండ్ ఎలా కనిపిస్తుందని అడుగుతారు. సో ఇవన్నీ బాగా నేర్చుకొని పెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ బోన్ అండ్ పార్ట్స్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ బోన్ ఎలా ఉంటుంది. సో మ్యాటర్ అండ్ డయాగ్రామ్ రెండు రాయాల్సి ఉంటుంది ఇలాంటి టైంలో. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మళ్ళీ చెప్తాను.